హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మీ అందరికీ కూడా రాబోయే నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు. సో మరి లేట్ చేయకుండా ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా మెజరింగ్ కప్స్లో ఉన్న హాఫ్ కప్ మెజరింగ్ కప్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ కప్పులో రిమైనింగ్ అంతా కూడా మైదాను వేసుకోవాలి. ఇలా మైదాను వేసిన తర్వాత మైదా ఎక్కువ లేకుండా కప్పుకి ఈక్వల్ లెవెల్గా తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి. మనం ఏ కేక్ చేసినా సరే షుగర్ పౌడర్ కానీ మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలా ఎలాంటి డ్రై ఇంగ్రీడియంట్స్నైనా సరే ఇలానే తీసుకోవాలి. అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న మైదా, కోకో పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేయండి. అలాగే 1 పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మైదాలో కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకోలేదంటే మాత్రం మనకి కేక్ అనేది మధ్యలోంచి గుంటలాగా వచ్చేస్తుంది. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉండే ఏదైనా ఒక స్టీల్ గిన్నెను కానీ కేక్ టిన్నైనా సరే తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేయాలి. తర్వాత బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ని కూడా ప్లేస్ చేసుకొని బటర్ పేపర్ కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టయితే ఇంట్లో మనం వాడుకునే వైట్ పేపర్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత మైదా పిండిని వేసి డస్ట్ చేసుకొని అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కేక్ని ప్రిపేర్ చేయడం కోసం 2 ఎగ్స్ని తీసుకొని ఎగ్ వైట్స్ని, ఎగ్ యోక్స్ని సపరేట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఎగ్ యోక్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎగ్ వైట్స్ని బీటర్తో బీట్ చేయండి. ఎగ్ వైట్స్ని, ఎగ్ యోక్స్ని ఇలా సపరేట్ చేసి తీసుకోవటం వల్ల మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా రెడీ అవుతుంది. చాలా త్వరగా కూడా బీట్ అవుతుంది. అలాగే ఎగ్ స్మెల్ కూడా ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్స్ ఫోమ్లా వచ్చే వరకు బాగా బీట్ చేయాలి. ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ అనేది మనకి బీట్ చేస్తూ ఉంటే 5 మినిట్స్లోనే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఎగ్స్ అనేవి ఫోమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకొని ఈ షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన తర్వాత మిగిలిన షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ పౌడర్ అంతా కూడా బాగా బయట అయ్యే వరకు బీట్ చేయాలి. ఇలా బీట్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి ఎగ్ యోక్స్ని యాడ్ చేయండి. ఎగ్ యోక్స్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ను వేసుకోవాలి. ఇలా మిల్క్ను వేయటం వల్ల మన కేక్ అనేది డ్రైగా ఉండదు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేనిది అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లోకి వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ని వేసుకోవాలి. చాక్లెట్ ఎసెన్స్ లేనట్లయితే వెనీలా ఎసెన్స్ని అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఓవర్ బీట్ అయితే అస్సలు చేసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం ఎగ్ వైట్స్ని మంచి ఫ్లఫీగా బీట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లఫీనెస్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఇక మనం బీటర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని జల్లించాలి. ఇలా జల్లించుకొని తీసుకోవటం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా మంచిగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని బేటర్తో కాకుండా విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కోకో పౌడర్ అనేది లైట్ కలర్లో ఉంది.
అందుకనే నేను బ్రౌన్ జెల్ ఫుడ్ కలర్‌ని 2 డ్రాప్స్ వరకు వేసుకున్నాను. ఈ కలర్ అనేది బ్యాటర్‌లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్‌ని గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత కేక్ టిన్‌ను 3 టైమ్స్ వరకు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయటం వలన కేక్‌లో ఉండే ఎయిర్ బబుల్స్ అనేవి పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు కేక్‌ని బేక్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ కానీ, దళసరిగా ఉండే ఏదైనా గిన్నెను కానీ, లేదా ఇలా ఒక కడాయిని కానీ పెట్టుకోండి. ఇందులోకి ఇలా ఏదైనా స్టాండ్‌ని కానీ, ఒక ప్లేట్‌ని కానీ పెట్టి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్‌ని ఆ స్టాండ్ పైన ప్లేస్ చేయండి. ఇలా చేశాక మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 35 మినిట్స్ వరకు కూడా బేక్ చేయండి. ఇప్పుడు మనకి కేక్ బేక్ అయ్యేలోగా మనం విప్పింగ్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ విప్పింగ్ క్రీమ్‌ని తీసుకున్నాను. అయితే మనం తీసుకున్న కేక్ స్పాంజ్‌కి 1 కప్ విప్పింగ్ క్రీమ్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ మనకి ఇలా లిక్విడ్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రమే బేక్ చేయాలి. ఇప్పుడు బేటర్‌ను ఫస్ట్ స్పీడ్‌లో ఉంచి మనకి క్రీమ్ అనేది కొంచెం థిక్‌గా ఫామ్ అయ్యే వరకు క్రీమ్‌ని బీట్ చేయాలి. ఇలా కొంచెం థిక్‌గా ఫామ్ అయిన తర్వాత మనం బీటర్ స్పీడ్‌ని సెకండ్ స్పీడ్‌లోకి పెంచాలి. ఇలా సెకండ్ స్పీడ్‌లో కొద్దిసేపు బీట్ చేసిన తర్వాత మళ్ళీ బేటర్ స్పీడ్‌ని పెంచాలి. క్రీమ్ అనేది ఐస్ క్రిస్టల్స్ లేకుండా లిక్విడ్ ఫామ్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకి క్రీమ్ బేక్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రీజర్‌లోంచి తీసి బయట పెట్టుకోవాలి. మనకి ఎంత క్రీమ్ అవసరమో అంత క్రీమ్‌నే తీసుకొని మళ్ళీ వెంటనే మిగతా క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. ఇలా స్పీడ్ పెంచుకుంటూ బీట్ చేయాలి. క్రీమ్ అనేది స్టిప్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేస్తూ ఉంటే నాకు క్రీమ్ అనేది 4 మినిట్స్‌కి బాగా బీట్ అయిపోయింది. మనం ఈ విప్పింగ్ క్రీమ్‌ని బోర్లించినా సరే క్రీమ్ అనేది బౌల్‌లోనే స్టేబుల్‌గా ఉన్నట్లయితే మనకి క్రీమ్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ క్రీమ్‌ని మనకి కేక్ రెడీ అయ్యే వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ స్పాంజ్‌ని సోక్ చేసుకోవడానికి కావాల్సిన షుగర్ సిరప్‌ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక కప్పు వాటర్‌ని తీసుకోవాలి. ఒక కప్పు వాటర్‌కి 1/4 కప్పు అంటే పావు కప్పు వరకు షుగర్‌ని వేసి ఈ షుగర్ అంతా కూడా వాటర్‌లో మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న ఈ షుగర్ సిరప్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. కేక్‌ని గార్నిషింగ్ చేయడం కోసం ఏదైనా డార్క్ చాక్లెట్‌ని తీసుకోండి. ఇలా డార్క్ చాక్లెట్‌ని తీసుకున్న తర్వాత ఈ చాక్లెట్‌ని నైఫ్‌తో సన్నగా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకున్న చాక్లెట్‌ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 35 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. దీనికోసం ఒక టూత్ పిక్‌ని కానీ, నైఫ్‌ని కానీ గుచ్చి చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్న టూత్ పిక్ అనేది క్లీన్‌గా వస్తే మనకి కేక్ అనేది బాగా బేక్ అయినట్లు. లేదు ఇంకా తడిగా ఉన్నట్లయితే మూత పెట్టి మరికొంతసేపు బేక్ చేయాలి. ఇక్కడ మన కేక్ అనేది బాగా బేక్ అయింది. దీనిని వెంటనే బయటకు తీసేయాలి. లేదంటే ఆ వేడికి ఇంకా ఎక్కువగా బేక్ అయిపోయి కేక్ అస్సలు బాగోదు. ఇప్పుడు ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా కేక్ అనేది చల్లారిన తర్వాత మనం నైఫ్‌తో కేక్ టిన్ సైడ్స్‌ని స్క్రాప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత కేక్‌ని డీమోల్డ్ చేయాలి. చూడండి మన కేక్ స్పాంజ్ ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో. ఇప్పుడు ఈ కేక్‌ని నైఫ్‌తో లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే 3 లేయర్స్‌ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి ఒక పైపింగ్ బ్యాగ్‌ని ప్లేస్ చేయండి. ఈ పైపింగ్ బ్యాగ్‌లోకి మనం డిజైన్ చేయడానికి కావాల్సిన నోజిల్ వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేయాలి. ఇలా విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేసిన తర్వాత ఈ పైపింగ్ బ్యాగ్‌ని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు కేక్‌ని ఫ్రాస్టింగ్ చేయటానికి ఏదైనా ప్లేట్ కానీ, కేక్ బేసిన్ కానీ తీసుకొని దానిపై కొంచెం విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక మనం కట్ చేసిన ఒక కేక్ లేయర్‌ని ఈ క్రీమ్ పైన ప్లేస్ చేయాలి. ఇప్పుడు స్పూన్‌తో కానీ, బ్రష్‌తో కానీ షుగర్ సిరప్‌ని అప్లై చేయాలి. ఈ షుగర్ సిరప్ అనేది మరీ ఎక్కువైపోతే మాత్రం మనం కేక్ కట్ చేస్తున్నప్పుడు ముద్దగా ఉంటుంది. అదే షుగర్ సిరప్ అనేది తక్కువగా ఉంటే కేక్ అనేది డ్రైగా ఉంటుంది. షుగర్ సిరప్‌ని మనం ఎంతవరకు అప్లై చేయాలి అంటే, షుగర్ సిరప్‌ని అప్లై చేశాక మన ఫింగర్‌తో టచ్ చేస్తే మనకి తడిగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్‌ని యాడ్ చేయాలి. దీనిని ప్యాలెట్ నైఫ్‌తో కేక్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ క్రీమ్ పైన 1 టేబుల్ స్పూన్ వరకు స్ట్రాబెర్రీ క్రష్‌ని స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపై చాకో చిప్స్‌ని కానీ, గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్‌ని కానీ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న మరొక లేయర్‌ని ప్లేస్ చేయాలి. మళ్ళీ షుగర్ సిరప్‌ని, విప్పింగ్ క్రీమ్‌ని, చాకో చిప్స్‌ని యాడ్ చేయాలి. తర్వాత మరొక లేయర్‌ని ప్లేస్ చేయాలి. తర్వాత దీనిపై విప్పింగ్ క్రీమ్‌ని తీసుకొని కేక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. టర్న్ టేబుల్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో తిప్పుతూ ప్యాలెట్ నైఫ్‌తో కేక్‌ని ఫినిషింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కేక్ బోర్డ్ పైన ఎక్స్ట్రాగా ఉన్న క్రీమ్‌ని క్లీన్ చేసేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత కేక్‌ని సైడ్స్‌కి మనం గ్రేట్ చేసుకున్న చాక్లెట్‌ని ఇలా చేతితో అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా స్క్రాపర్‌తో అయినా సరే అప్లై చేయాలి. ఇలాగే కేక్ చుట్టూ అప్లై చేశాక కేక్ పైన మనం ఫ్లవర్‌ని వేసుకోవాలి. లేదు అంటే మనకు నచ్చిన డిజైన్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు. ఇలా కేక్ చుట్టూ కూడా ఫ్లవర్స్‌ని వేసుకున్న తర్వాత కేక్‌కి మధ్యలో చాకో చిప్స్‌ని కానీ, గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్స్‌ని కానీ స్ప్రింకిల్ చేసుకోవాలి. నేనిక్కడ చాకో చిప్స్‌ని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ పైన చెర్రీస్‌ని ప్లేస్ చేయండి. ఇలా చెర్రీస్‌ని వేసిన తర్వాత చూడండి మన కేకు ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కేక్‌ని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్‌ని బ్లాక్ ఫారెస్ట్ కేక్‌తో ఎంజాయ్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.